నమస్కారం అమ్మా. లైఫ్‌లో 3 రకాల వ్యక్తులకి మనం స్పేస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒకటి ఆడుకునే పిల్లలు. ఆడుకునే వయసులో ఉన్న పిల్లలకి అంటే మొబైల్ ఆడే పిల్లలు కాదు. వాళ్ళసలు పిల్లలే కాదసలు. బయట ఫిజికల్‌గా ఫ్రెండ్స్‌తోనో, గల్లీలోళ్ళతోనో ఆడే పిల్లలు ఎవరైతే ఉంటారో క్రికెట్ గానీ, ఏదన్నా ఔట్‌డోర్ యాక్టివిటీ వాళ్ళని ఆడనివ్వాలి. అంటే వాళ్ళు ఆడే టైంలో మళ్ళా వాళ్ళ ర్యాంక్స్ గోల అంతా తీసుకొచ్చి రుద్దకండి. అట్లా వాళ్ళు ఆడితేనే ఫిజికల్‌గా కమ్యూనికేషన్ పెరుగుతది. సోషల్ కమ్యూనికేషన్ పెరుగుతది. లేకపోతే మొబైల్‌లో ఆడేటోడు లెక్కనే తయారైతాడు. వాడికి వేరే ప్రపంచం అర్థం కాదు, తెల్వది. ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్‌లో అదే ఒక ఆప్షన్, ఓపెన్ ఆప్షన్. అట్లని జెప్పేసి మళ్ళీ విచ్చలవిడితనాన్ని వాళ్ళకియ్యద్దు. సో, కంట్రోల్ జేసేటట్టు మన కెపాసిటీ కూడా ఉండాలి. కబుర్లు కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిట్యుయేషన్ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే, చేస్తారు గూడా. మన ఇంట్లో ఎవరన్నా హెల్త్ కండిషన్ బాగోలేదనుకోండి, ఎస్పెషల్‌గా ఓల్డ్ ఏజ్ పీపుల్. సో, బాగోలేదన్న వార్త అందరికి టముకేసి చెప్పకండి. టామ్ టామ్ జేయకండి. ఎందుకంటే వాళ్ళొచ్చేటోళ్ళు ఎట్లొస్తారంటే, వాళ్ళ ఫిజికల్ కండిషన్‌ని జూసి, అయ్యో! పాపం ఆమెనకు గూడా గట్లనేంది, ఈయనకు గూడా గట్లనేంది, ఆమెది గూడా గట్లనేంది. ఇవే చెప్పుకుంటా కూర్చుంటారు. ఈ సొల్లు కబుర్లు. సో, అలాంటోళ్ళ వల్ల మనకి రూపాయి ఉపయోగం లేదు. సో, బెస్ట్ వాట్ యూ కెన్ డూ ఈస్ ఎవరికి ఊకే టంకెయ్యకండి. వాళ్ళు హఠాత్తుగొస్తే దట్స్ డిఫరెంట్. ఏదో ఒకటి చెప్పి తొందరగా పంపించేయండి. ఎందుకంటే ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఫిజికల్‌గా, మెంటల్‌గా వాళ్ళ కండిషన్ మొత్తం చేంజ్ అయిపోయేసరికి కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పుకోలేరు. ఏం మాట్లాడాలో తెలీదు. ఏం అడగాలో తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, అందుకని ఫ్యామిలీలో ఎంతమందైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఒక ప్లాన్ యేసుకొని, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేటట్టు మీరు వీలు జేసుకోండి. కొంచెం కార్ దాకా వెళ్ళి పంపించే. నేను వెళ్ళగలను. కాఫీ తాగుతావా? నేను తాగాలి. తల బద్దలైపోతుంది వెధవ సలహాలన్నీ విని. మూడో రకమైన వ్యక్తులు స్వామీజీలు, మఠాధిపతులు. వీళ్ళొచ్చినప్పుడు కేవలం వాళ్ళని చూస్తే చాలు అన్న తృప్తి పడందే తప్పితే, కాంపిటీషన్‌లకెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం పడితేనే, సాష్టాంగ నమస్కారం చేస్తేనే మనకేదైనా ఎక్స్‌ట్రా బ్లెస్సింగ్ వస్తాయన్న పిచ్చిలో ఉండకండి. ఎందుకంటే వాళ్ళు చేసే పూజ, వాళ్ళు పాటించే నియమం, నిష్ఠ చాలా కఠోరంగుంటాయి.